తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వివాదాలకు కేంద్రంగా మారుతోంది. సీనియర్ల ర్యాగింగ్, విద్యార్థుల పట్ల వేధింపుల ఆరోపణలు మరవక ముందే తాజాగా ఓ ప్రొఫెసర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. వర్సిటీలో ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న సర్దార్ నాయక్ మృతిపై మా ప్రతినిధి నారాయణ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఓ వ్యక్తి కారులో శవమై కల్పించడం తీవ్ర కలకలం రేపుతోంది. తిరుపతి అలిపిరి సమీపంలోని జూ పార్క్ మార్గ మధ్యంలో ఉన్న రోడ్డులో ఓ కారులో ప్రొఫెసర్ సర్దార్ నాయక్ శవమై కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఆ యొక్క రోడ్డులోని ఉన్న కారు వద్దే మనం ఉన్నాం. ఈ యొక్క జూ పార్క్ రోడ్లో ఉన్న ఈ కారు వద్దే మనం ఉన్నాం. ఎంజీ హెక్టార్ కారుకు సంబంధించి ఈ కారులోనే ఆ యొక్క సర్దార్ నాయక్ మృతదేహం ఉన్నట్లుగా కూడా స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కూడా ఆ యొక్క మృతదేహాన్ని కూడా పంచనామా నిమిత్తం తిరుపతి రుయాసుపత్రికి కూడా తరలించారు. అంటే ఈ సర్దార్ నాయక్ అయితే ఈ యొక్క ఎస్వి యూనివర్సిటీలో ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన గతంలో కూడా మద్యం సేవించి విధులకు హాజరైనట్లు కూడా ఆరోపణల నేపథ్యంలోనే ఆయన్ను 2 పర్యాయాల పాటు కూడా సస్పెండ్ చేసినట్లు కూడా తెలుస్తుంది. అదేవిధంగా వారి కుటుంబంలో కూడా కొన్ని కుటుంబ కలహాలు ఉన్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అంటే 3 రోజుల క్రితం ఆయన ఇదే వాహనంలో AP40CJ0987 వాహనంలో ఏదైతే ఈ ఎంజీ హెక్టార్ వాహనంలోనే ఆయన శవమై కనిపించినట్లు కూడా తీవ్ర కలకలం రేపుతుంది. అంటే 3 రోజుల క్రితం ఆయన చనిపోయినట్లుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అంటే ఏదైతే ఈ కారులో ఆయన ప్రయాణించినట్లు కూడా తెలుస్తుంది. ఇక్కడికి ఈ కారు పార్క్ చేసి ఇక్కడ మృతదేహం ఉన్నట్లు కూడా ఇక్కడ ఉన్న స్థానికులు గుర్తించి పోలీసు సమాచారం అందించారు. అంటే నిత్యం ఈ యొక్క అలిపిరికి సమీపంలో ఈ యొక్క వాహనం ఉండడం, నిత్యం జన రద్దీ ఉన్న ప్రాంతంలోనే ఇది జరగడం కూడా కొంత అనుమానాలకి తావిస్తుంది. అంటే మనం ఈ యొక్క విజువల్స్లో చూసినట్టయితే ఈ యొక్క వెనక సీట్లోనే ఆయన కింద పడిపోయి మృతదేహం ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ప్రధానంగా ఏదైతే ఈ యొక్క కారులో కూడా మద్యం బాటిల్ కూడా ఉండడం కొంత అనుమానాలకి దారితీస్తుంది. అంటే ఇక్కడ ఉన్న కొన్ని స్టఫ్ కూడా స్నాక్స్ అవన్నీ కూడా ఉన్న వాటర్ బాటిల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా మరోవైపు మెడికల్కి సంబంధించిన కొన్ని రిపోర్ట్స్ కూడా ఇక్కడ ఉండడం కూడా కొంత అనుమానానికి దారితీస్తుంది. అంటే ఏదైనా గతంలో కూడా 2 పర్యాయాలు యూనివర్సిటీలో సస్పెండ్ అయిన మనస్తాపం కానీ లేకపోతే మరి ఇతర కారణాలతో ఏమన్నా ఆయన ఆత్మహత్య చేసుకున్నారా, లేకపోతే ఇదే కారులో ఆయన అతిగా మద్యం సేవించి ఏమైనా చనిపోయాడా అనే అనుమానాలు కూడా రేకెత్తిస్తుంది. మరోవైపు ఆ యొక్క చనిపోయిన మృతదేహం కూడా బాగా ఉబ్బిపోయి ఉండడంతో కూడా ఆ యొక్క చెవుల నుంచి నోటి నుంచి కూడా రక్తం వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అంటే ఇది ప్రస్తుతానికి అలిపిరి పోలీసులు కూడా ఈ యొక్క అనుమానాస్పద మృతిగా కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అంటే ప్రధానంగా నిత్యం ఈ ప్రాంతం మనం ఏదైతే ఇప్పుడు ఉన్న మన ప్రాంతం ఇది చూస్తున్నామో ఈ ప్రాంతం నిత్యం భక్తులతో రద్దీతో కిటకిటలాడుతుంటుంది. ఈ ప్రాంతంలో 3 రోజులుగా ఈ వాహనం ఇక్కడే పడి ఉండడాన్ని అంటే ఎవరు గుర్తించకపోవడం కూడా పలు అనుమానాలకి దారితీస్తుంది. అంటే ఈ కారులో కూడా మనం చూసినట్లయితే ప్రస్తుతం అదే ఏదైతే ఈ యొక్క మద్యం బాటిల్లో ఇవన్నీ ఉండడం, అంటే అతిగా మద్యం సేవించి అంటే ఈ డోర్లు లాక్ చేసిన దాని వల్ల లేకపోతే ఏ కారణం వల్ల ఊపిరి ఆడకుండా ఏమైనా చనిపోయారా అనే కారణాలపైన కూడా అనుమానాలు రేకెత్తిస్తుంది. ప్రధానంగా అంటే ఎవరైతే ఈ యొక్క ప్రొఫెసర్ అయితే ఉన్నారో ఆయన 2 కుమార్తెలు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఆయన భార్య కూడా చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం సెట్టిపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో కూడా టీచర్గా కూడా పనిచేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఆమె పేరు కూడా మీరాబాయిగా తెలుస్తుంది. పోలీసులు గుర్తించారు. వారికి 2 కుమార్తెలు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అంటే కుటుంబ కలహాల నేపథ్యంలో ఏమైనా జరిగిందా, లేకపోతే ఏదైనా మనస్తాపంతో అంటే గతంలో 2 పర్యాయాలు యూనివర్సిటీలో పనిచేస్తూ అంటే విధులకు మద్యం సేవించి హాజరైన కారణంగా కూడా ఆయన మనస్తాపం చెంది ఏమైనా ఆత్మహత్య చేసుకున్నారా అనే అంశాలు కూడా పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. అంటే గతంలో కూడా ఇదే విధంగా తిరుచానూరు సమీపంలో ఓ 2 అన్నదమ్ములు కూడా మద్యం సేవించి కారులో కూడా మద్యం మత్తులో అద్దాలు ఎక్కిచ్చేసి ఏసీ వేసుకొని నిద్రపోవడం వల్ల ఊపిరాడకుండా చనిపోయిన సంఘటన కూడా ప్రస్తుతం మనం గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే అదేవిధంగా కూడా ఈ యొక్క ఎవరైతే ఈ ప్రొఫెసర్ నాయక్ ఉన్నారో ఆయన కూడా అదేవిధంగా చనిపోయారా అనే కోణంలో కూడా పోలీసులు యొక్క దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు.